దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేసేటటువంటి వర్గాలు ముందు ఒక ఎజెండాని మీడియాకి అందిస్తాయి. మీడియా అది ఫోకస్ చేస్తుంది. దాని మీదన ఇక చర్చలు భారత్‌కి వ్యతిరేకంగా జరుగుతుంటాయి. ఇప్పుడు అట్లాంటిది ఒక వార్త సాక్షి హైలైట్ చేసింది. భారత్ పక్కలో చైనా మిస్సైల్ బల్యం వాస్తవాధీన రేఖ సమీపంలో ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ నిర్మాణం పాంగాంగ్ సరస్సు తూర్పు అంచు నిర్మిస్తున్న చైనా దీర్ఘశ్రేణి HQ-9 క్షిపణులను మోహరించేలా ఏర్పాట్లు శాటిలైట్ ద్వారా గుర్తించిన అమెరికా సంస్థ అల్సోర్స్ అనాలిసిస్. వాడు గుర్తించడం మనకు తెలియదు. అక్కడ వాడు రోడ్లు వేస్తున్నాడు, కాలువలు కడుతున్నాడు, అక్కడ బ్రిడ్జిలు వేసుకుంటున్నాడు, వాళ్ళ సైన్యం అక్కడ ఉంటుంది. వాడి బోర్డర్లో ఆడు ఉంటాడు. మన బోర్డర్లో మనం రోడ్లు వేస్తున్నాం, మనం కాలువలు కట్టుకుంటున్నాం, మన సైన్యాన్ని అక్కడ మోహరిస్తున్నాం. S-400 మనం మోహరిస్తున్నాం, మనము మోహరిస్తాం. సైన్యం వాడి బోర్డర్లో ఆడు మోహరిస్తుంటే దాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు వస్తాడు వెంటనే రాహుల్ గాంధీ కాసేపటికి వచ్చేసి అదిగో చైనాకి సరెండర్ అయిపోయాడు, చైనా అంటే భయపడిపోతున్నాడు అంటూ మాట్లాడతాడు. బీహార్ ఎలక్షన్స్ వచ్చేలోపు ఇట్లాంటి దిక్కుమాల వార్తలు చాలా చూడాల్సి ఉంటుంది.